నమస్తే అంకమ్మరావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అమ్మా. ఎస్ సార్, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు రావడం జరిగింది అమరావతికి. ఆయన స్పీచ్ కూడా మీరు విన్నారు. స్పీచ్ లో ఏం చెప్పారంటే, ఏదైతే అమరావతికి ఎన్ని కోట్లు ఇవ్వబోతున్నారు, నెక్స్ట్ జనరేషన్ అమరావతిని ఎలా వాడుకోబోతున్నారు, ఇంకోటి అంటే రోడ్ శాంక్షన్ కనుక చాలా చెప్పుకుంటూ వచ్చారు. సో మోదీ గారి స్పీచ్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఒకటి, నిన్నటిదాకా మోడీ గారు వస్తారు, 2015 విజయదశమి రోజు శంకుస్థాపనకు ఆయన వచ్చారు, నీరు మట్టి తీసుకుని వచ్చారు. అంతే తప్ప ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించలేదు అని మాట్లాడే వాళ్ళకి, రెండవది, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తారా అనే ప్రశ్నకి కూడా, ఈ రెండింటికి కూడా చక్కని సమాధానం ఇచ్చారు. అమరావతి ఏకైక రాజధాని అన్నారు. అమరులేరిన అంటే ఇంద్రుడేలిన రాజధాని అమరావతి అని చెప్పని మరోసారి ఆయన చెప్పడం కూడా జరిగింది. అమరావతి రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కాదు, భారతదేశానికి తలమానికంగా ఉండబోతుందని చెప్పి కూడా ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏదైనా ఒకటి తలపెట్టాడు అంటే దాన్ని పూర్తి చేయకుండా వదిలిపెట్టడం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశంసించడం కూడా జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు ఈ రోజు అమరావతిలో జరిగినటువంటి 49,040 కోట్ల రూపాయల యొక్క పనులకి ఆయన శంకుస్థాపన చేయటం కూడా జరిగింది. ఓకే. అలాగే యా- యాభై 57,962 కోట్ల రూపాయలకి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటివి, జరగబోయే అంటే 1,07,200 కోట్ల రూపాయల పనులకి ఈ రోజు ఆయన చేతుల మీద శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు కూడా జరిగింది. ఓకే. దీనితో పాటు ఆయన గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ రోజు పాకిస్తాన్ యొక్క ఉద్రిక్తతలు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అయినా సరే ఆంధ్ర రాష్ట్రానికి ఆయనకు ఇచ్చేసి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా ఒక రకంగా సాహసోపేతమైన నిర్ణయంగానే మనం భావించాలి. అన్ని ఓకే. ఉద్రిక్తతల మధ్య, అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రాముఖ్యత, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆహ్వానం, చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యదీక్షత, ఆయన ఏదైనా తలపెడితే ఈ మహానగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి, నా చేతుల మీదుగా ప్రారంభమై శంకుస్థాపన జరిగినటువంటి రాజధానిని తిరిగి నా చేతుల మీదుగానే ప్రారంభించే అవకాశం రావాలి అని చెప్పి ఆయన కోరుకునే విధంగా, రాష్ట్ర రాజధానికి కావాల్సినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని ఆమె హామీ ఇవ్వటం, ఆ ఓకే. రోజు జరిగిన కార్యక్రమానికి నేను ఇచ్చేసాను, తిరిగి ఈ రోజు ఇచ్చేస్తున్నాను అంటే ఎంత వేగవంతంగా దీన్ని పూర్తి చేయాలో ఆయన చెప్తున్న విధానం కూడా నిజంగానే ఒకసారి తిరిగి పునరాలోచన చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడిందని అయితే నిస్సందేహంగా ఇక్కడ మనం భావించాలి. ఓకే. ఆయన ప్రసంగం కూడా చాలా అందరికీ, సామాన్యులకి అర్థమయ్యే రీతిలో అమరావతి మీద ఉన్న అపోహలు తొలగించే విధంగా సాగింది. ఇది మాత్రం ఓకే. నిజంగా అభినందనీయమైన విషయం. ఓకే. ఇక ఈ సార్, ఇక్కడ ప్రగతి ఒక ఇక్కడితోటే చిన్న ఆగదు. మాట సార్. ఇక్కడ ఒక చిన్న మాట. ఉమ్, గతంలో ఆ, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ గారు కుప్పడి మట్టేశారని, దాని తర్వాత ఏమీలు చాలా మంది ప్రతిపక్షాలు అప్పుడు అన్నారు. సో దాని తర్వాత మన గవర్నమెంట్ మారడం జరిగింది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రావడం జరిగింది. సో అప్పుడు అమరావతిని ఒక కులాన్ని అంటగట్టిన పరిస్థితి మనం చూసాం. అమరావతి అనడం జరిగింది. సో కొంతమంది అయితే ఇంకోటి ఏంటంటే అమరావతి భ్రమరావతి అనడం జరిగింది. సో వాళ్ళందరూ ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరికీ ఎవరైతే అమరావతి అని చెప్పిన వాళ్ళు, బ్రహ్మరావతి చెప్పిన వాళ్ళకి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు అమరావతి, భ్రమరావతి అన్నారు, కమ్మరావతి కూడా అన్నారు, అందుట్లో అనుమానమే లేదు. అదే అవును. విధంగా ప్రజల మనసుల్లో ఆ విష బీజాలు నాటారు, ఎన్నికల్లో విజయం సాధించారు. వాళ్ళందరికీ గతంలోనే చెప్పామమ్మా, మీరు ఒక్కసారి ఆ పైకెక్కి దూకండి, నిజంగా గ్రాఫిక్స్ కనుక అయితే మీరు మామూలుగా దూకేస్తారు, కాకపోతే మీకు అక్కడే ఏం జరిగిందో అదే జరిగింది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఉమ్. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. అమరావతి అనేది అజరామరావతి. అమరావతిని ఆయన ఎన్నుకున్న రోజు, ఆ ప్రదేశాన్ని ఆయన ఎన్నుకున్న రోజు చంద్రబాబు నాయుడు గారు ఓ రకంగా చెప్పుకోవాలంటే, మరి ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చి నీరు మట్టి తీసుకుని వచ్చిన ఆ ముహూర్త బలం యొక్క గొప్పతనం ఏమో కావచ్చు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి కూడా అమరావతిని తరలించే సాహసం చేయలేకపోయాడు, ఆయన ఉమ్. ప్రయత్నం ఫలించలేదు అంటే అమరావతి గొప్పతనం ఏంటో చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. అంటే అవును. ఆ రోజు జరుగుతున్న పరిస్థితులు వేరు. 2015 విజయదశమి నాడు ఆయన శంకుస్థాపన చేస్తే చివరి 16 నెలలు తప్ప మిగిలిన అన్ని కూడా న్యాయస్థానాల చుట్టూ తిరగడమే సరిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. అవును. రకరకాల వ్యక్తులు
న్యాయస్థానానికి వెళ్ళారు, ఆయన ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. అయినా చివరి 16 నెలల్లో అమరావతిలో ఏమేమి జరిగినాయో ఈ రోజు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఆ బిల్డింగ్లు కావచ్చు, అవన్నీ కూడా భవనాలన్నీ మనం స్పష్టంగానే ఉన్నాయి. ఉమ్, ఈ రోజు రమారమి 15,000 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే 37 కోట్ల రూపాయలు పెట్టేసి ముందుగా వాళ్ళు పెంచిన అడవిని తొలగించడానికే పనిచేయాల్సి వచ్చింది. అంటే అవును. గత ప్రభుత్వం ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం కూడా ఇంకోటి ఉంది. గత ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా అమరావతి అనే 5 అక్షరాలు బాగా గుర్తుపెట్టుకోండి. అమరావతి అనేది 5 అక్షరాలు. ఓకే. ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మా అమరావతి అనుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాల్లో అమరావతి అనే 5 అక్షరాలు తీసుకొని అమరావతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలిపి ఐదు అంకెలు తీసేశారు. 11 ఉమ్, అంకె మాత్రమే మిగిలింది. ఇవాళ కూడా ఓకే. ఆయన జరిగిన పొరపాట్ల గురించి మాట్లాడుకోకుండా, ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకోకుండా, ఇంకా నేను అధికారంలోకి వస్తానని చెప్పుకుంటున్నాడు చూడండి. ఇక అది ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. దాని గురించి మనం ఓకే. మాట్లాడుకోవాల్సిన పని అయితే లేదు. ఈ రోజు జరిగినటువంటి సభ యావత్తు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో అంతమంది ప్రజల మధ్య, ఇంకోటి అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే లోకేష్ బాబు గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, అమరావతి రైతుల త్యాగాల గురించి కొనియాడటం అనేది నిస్సందేహంగా అభినందించదగ్గ విషయం. వాళ్ళు అవును. చేసిన పోరాటం మరి సామాన్యమైంది కాదు. 1631 రోజు అమరావతి మహిళామ తల్లులు చేసిన పోరాటం అది చరిత్రలో చిరస్థాయిగా అయితే నిలిచిపోతుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఇంత సుదీర్ఘంగా జరిగినటువంటి పోరాటం ఎక్కడా లేదు. అహింసా అవును. మార్గంలో వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా నిజంగానే మరి ఆ మహిళామ తల్లులు గర్భిణీ స్త్రీ యొక్క కడుపులో తన్నినా, మరి వాళ్ళని జుట్టు పట్టుకొని లాగినా, వాళ్ళని అవును. నానా రకాల మాట్లాడినా, వాళ్ళ వస్త్రాల గురించి, వాళ్ళ ఆభరణాల గురించి, వాళ్ళ ఆహార్యం గురించి, చివరికి వాళ్ళ ఇళ్ల మీద ద్రోణులు ఎగరేసి ఇళ్ల నుంచి బయటికి రాకుండా చేసి 3016 కేసులు వాళ్ళ పేరు మీద బనాయించి 259 మంది అసూలు బాసి అయినా సరే పోరాటాన్ని ఆపకుండా ఆ రాక్షసుడు పరిపాలన నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని విముక్తి కలగజేయాలనే తపన ప్రజల్లో కలగటానికి నిస్సందేహంగా ఆ తల్లుల యొక్క స్ఫూర్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వీకరించారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఓకే. అది 29 గ్రామాలకు సంబంధించిన రాజధాని కాదు, ఆంధ్రప్రదేశ్ యావత్తు రాజధాని. దానివల్ల మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అమరావతిలో పనులు ప్రారంభం జరుగుతూ ఉంటే అక్కడ భూములు అమ్ముకున్న వాళ్ళు వివిధ గ్రామాల్లోకి వచ్చి భూములు కొంటే మళ్ళీ ఇక్కడ భూములు అమ్ముకున్న వాళ్ళు కొంత డబ్బులున్న వాళ్ళు అమరావతి నగరంలో పెట్టుబడి పెట్టారు. ఇది గమనించుకోవాలి. అంటే తిరిగి ఎక్కడ ఓకే. ఏం చేసినా కూడా తిరిగి అమరావతి నగరంలోనే పెట్టుబడి పెట్టడం కూడా జరిగింది కొంతమంది. ఎందుకంటే మా రాజధానిలో మాకు కొంత భూమి మాకు కాస్త స్థలం ఉండాలనే తలంపుతోటి. అంటే ఓకే. ఈ అమరావతి అనేది ఇందాక నేను చెప్పినట్లు అమరులు వెళ్ళిన రాజధానే కాదు, కాకతీయుల చరిత్ర చూసుకున్నా, గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర చూసుకున్నా కూడా అమరావతికి ప్రత్యేకమైన స్థానం అంటూ ఉంది. ఏ నగరానికి లేని ఒక గొప్ప అవకాశం దీనికి ఏంటంటే జీవనది కృష్ణానది ఒడ్డున ఉంది. అంటే ఓకే. ప్రతి అవును. నగరానికి నీరు ఎంత ఇబ్బంది అవుతుందో చూస్తూనే ఉన్నాం ఈ రోజు. తాగునీరు దాన్ని భవిష్యత్తులో రాకుండా ఉండటం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం కూడా జరిగింది. నిస్సందేహంగా మోడీ గారు చెప్పినట్టు మరి చాలా మంది విశ్లేషణ చేస్తున్నట్టు కూడా అమరావతి భారతదేశానికి ఒక గొప్ప రాజధానిగానే కాకుండా తలమానికంగా, అంటే ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి మా భారతదేశంలో ఉందని చెప్పుకునే విధంగా ఇది రూపుదిద్దుకుంటుంది. వీలైనంత త్వరలో ఏ మహానగరం అయినా సరే ఒక రోజు 2 రోజుల్లో, 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో పూర్తి కాదు. ఇక్కడ అవును. గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఈ నగరాన్ని నిర్మించాను అని చెప్పిన 28 రాజధానులకు సంబంధించి ఎక్కడా లేదు. వాళ్ళకి ఎందుకంటే అవును. అప్పటికే ఒక రాజధానులు ఉన్నాయి, వాటిలోనే వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. తొలిసారిగా ఇది నా రాజధాని, నేను నిర్మించిన రాజధాని అని చెప్పి సగర్వంగా చెప్పుకునే అవకాశం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఆయన కలలను సాకారం అయ్యే విధంగా ఈరోజు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఆయన సహాయ సహకారాలు అందజేస్తున్నారు. అలాగే రైతుల యొక్క త్యాగాలను కూడా గుర్తించారు కాబట్టి వాళ్ళతో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు సమావేశమై ఈ రోజు మోడీ గారి సభకి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేయడం కూడా మనం చూసాము. ఇది నిజంగా అవును. అభినందించదగ్గ విషయం. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని అని చెప్పని ప్రధాని గారి నోటి వెంట రావటం కూడా శుభసూచకంగా మనం భావిస్తూ త్వరలోనే అది గెస్టెడ్ మామూలుగా నోటిఫికేషన్ వస్తుందని అయితే నేను గెజెట్. భావిస్తున్నాను. ఎస్. ఓకే. సో థ్యాంక్ యూ సార్.
మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.